హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు గార్లిక్ మీల్ మేకర్ ఫ్రైడ్ రైస్. సో ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసిన తర్వాత వాటర్ పెట్టుకొని అది పూర్తిగా మరిగిన తర్వాత మనము ఈ మీల్ మేకర్ మనం ఎంతైతే తీసుకున్నామో అది దాంట్లోకి వేసేయాలి. వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అది మనము దగ్గర దగ్గర ఒక 30 సెకండ్స్ నుంచి 1 మినిట్ వరకు పెట్టాలి. డిపెండ్స్, అంటే మనము చిన్నదైతే చిన్న మిల్ మేకర్ అయితే పెద్ద టైం తీసుకోవద్దు. దీంట్లో డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం లావు ఉండేటివి కూడా ఉంటాయన్నమాట. నేను ఇక్కడ చిన్నవి తీసుకున్నాను అనమాట. అంటే 30 సెకండ్స్ కానీ 1 మినిట్, దాన్ని బట్టి మీరు చెక్ చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. సో మేమైతే ఇక్కడ 30 సెకండ్స్ పెట్టాను నేను. ఇప్పుడు అది తీసుకొని మనం ఒకసారి ట్రై చేయాలి ఉడికిందా లేదా అని. ఇదైతే పూర్తిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని అప్పుడు అది తీసుకొని పక్కన ఏదైనా బౌల్లో ఇది మొత్తం దాంట్లోకి వేసేసిన తర్వాత వాటర్ అంతా పూర్తిగా కిందికి వెళ్ళిపోయిన తర్వాత మనము పక్కన పెట్టుకోవాలి. అది కొద్దిసేపు అలాగే పెట్టేసి కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనము వెంటనే ఇప్పుడు అంటే నార్మల్గా ఎలా అంటే దాంట్లో కొంచెం మనము ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కొంచెం తీసుకొని దాంట్లోకి వేసి అంతా పూర్తిగా అయిన తర్వాత, ఎందుకంటే ఒకటికొకటి అతుక్కోకూడదు. నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. 3 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం సాల్ట్, తర్వాత పసుపు అండ్ కొంచెం కారం. ఇన్ కేస్ స్పైసీ తినేవాళ్ళు అనుకుంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోండి. దాని తర్వాత ఇది కొంచెం ధనియాల పొడి అయిపోయిన తర్వాత మనము ఇది చికెన్ మసాలాతో పాటు మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో ఆయిల్ వేయాలి కొంచెం, ఎందుకంటే వాటర్ వేయం కదా, సో అందుకనే అది వేయాలి. సో అంతా అయిపోయిన తర్వాత మిక్సీ పెట్టిన తర్వాత ఒక్కసారి ఓపెన్ చేస్తుంటే ఇది ఎలా అంటే కొంచెం క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి అలాగే ఉంటుంది. నెక్స్ట్ అప్పటికప్పుడే ఫ్రెష్గా చెట్ల నుంచి మేము కరివేపాకు మా ఇంటి ముందర ఉందన్నమాట. సో కరివేపాకు తీసుకొని దాన్ని క్లీన్ చేసేసి లోపలికి తీసుకొని వెళ్ళాం. ఇది అయిపోయిన తర్వాత మనం ఏదైతే ప్రొసీజర్ చేస్తామో అది మొత్తం సిమ్లోనే చేయాలన్నమాట, హై ఫ్లేమ్లో చేయలేము. నెక్స్ట్ మనం గ్యాస్ ఆన్ చేసుకొని అది కొంచెం వేడయ్యాక కొంచెం అంటే వాటర్ అంతా నార్మల్గా ఆవిరైపోయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని అంటే కొంచెం వేడి అవ్వాలన్నమాట. వేడి అయిన తర్వాత కొంచెం అంటే ఎలా అంటే ప్యాన్లోనే కొంచెం అటు ఇటు అనాలన్నమాట కొంచెం, ఎందుకంటే అన్ని చోట్ల అంతా తగిలితే కొంచెం బాగుంటుంది. నెక్స్ట్ కొన్ని ఆవాలు వేసుకొని, ఆవాలు ఎలా అంటే కొంచెం అంతా పూర్తిగా అంటే కొంచెం బాగా అంటే వేడైన తర్వాత వేస్తాం కదా. సో కొద్దిసేపు అలాగే పెట్టేసి దాని తర్వాత మనము ఇది మనం ఏదైతే మసాలా చేసుకున్నాం కదా ఆ మసాలా తీసుకొని దాంట్లోకి వేసేసేయాలి. వేసిన తర్వాత కొంచెం అంతా అక్కడికి స్ప్రెడ్ చేయాలి. మొత్తం అంతా స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఇది అంటే కొంచెం పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఒక 10 సెకండ్స్ అలా పెట్టుకొని దాని తర్వాత వెంటనే కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు నేను 2 అంటే కొంచెం వేసాను అనమాట. వేసిన తర్వాత కొంచెం బాగా కాగిన తర్వాత మనము మిల్ మేకర్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ దాంట్లోకి వేసి బాగా అంటే ఫ్రై చేస్తూనే ఉండాలి. దానికి మసాలా ఏదైతే ఉంటుందో ఆ మసాలా దానికంతా పట్టాలి. మసాలా పడితేనే అది టేస్ట్ వస్తుంది, మసాలా పట్టకపోతే అంత టేస్ట్ ఉండదు అనమాట. సో నెక్స్ట్ అలాగే ఫ్రై చేసుకుంటూ మనము కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అంటే ఒక 1 మినిట్ కానీ అలా పెట్టుకొని దాని తర్వాత మనము రైస్ ఏదైతే ఉంటుందో ఆ రైస్ తీసుకొని అంత పొడిగా చేసుకొని మనము దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి మొత్తం అంతా. అంటే బాగా నీట్గా అవి ఏదైతే మసాలా ఉందో అది మొత్తం రైస్కి అంతా తగిలేంత వరకు అలాగే పెట్టి పూర్తిగా కొద్దిసేపు అయిన తర్వాత మనం ఇది ఏదైనా కానీ ప్లేట్ తీసుకొని దాని మీద మూత పెట్టేసి కొద్దిసేపు, ఎందుకంటే ఆవిరికి కొంచెం ఇంకా బాగుంటుంది, టేస్ట్ అనేది చాలా చేంజ్ అవుతుంది ఆవిరికి. లాస్ట్లో మనము ఒకసారి టేస్ట్ చూడాలి ఎలా ఉంది అని చూస్తే నిజంగా చాలా బాగుంది అసలు. నిజంగా ఎలా అంటే డిఫరెంట్ టేస్ట్ లైక్ చేసే వాళ్ళకైతే చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో వెల్లుల్లి
అండ్ చాలా వేసాం కదా, సో అందుకని టేస్ట్ చాలా బాగుంది. అంటే నేను ఎప్పుడు ట్రై చేసిన దానికంటే మిల్ మేకర్ ఇది చాలా బాగుంది. ఇన్ కేస్ ట్రై చేయాలనుకుంటే చేయండి. నేను ఇది కొత్తిమీర వేసా కొంచెం లాస్ట్లో, కొంచెం అలా గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర వేసిన తర్వాత మన వేడి వేడి గార్లిక్ మిల్ మేకర్ ఫ్రైడ్ రైస్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్. Do subscribe and like and share it with your family members. Thank you so much. Stay tuned.